నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విజయసాయి రెడ్డి ఇంకా శాంతి ఇష్యూ అయితే ఎక్కడి వరకు వెళ్ళిందో మనం చూసాము. అయితే ఇది ఏదైతే ఈ న్యూస్ ఉందో దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. విజయసాయి రెడ్డి అంటే బీజేపీలో వైసీపీని విలీనం చేస్తా అని చెప్పేసి, రాజ్యసభ విలీనం చేస్తారని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అప్పట్లో రావడం వల్ల విజయసాయి రెడ్డిని ఎట్లయినా కూడా కిందికి లాగాలనే దీంట్లో ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏదైతే మనం శాంతి విజయసాయి రెడ్డి ఇష్యూ అయితే చూస్తున్నామో దీని వెనకాల ఉంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి, అంటే ఈ వార్త బయటికి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దేనికోసం అంటే రాజ్యసభ విలీనం బీజేపీలో చేస్తారని చెప్పేసి అన్నారు కదా. సో దానికోసమే ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఇంత ఇష్యూ చేశారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? నిన్నటి వరకు ఈ శాంతి విజయసాయి రెడ్డి మదన్ మోహన్ ఇష్యూలో రకరకాల వచ్చాయండి. ఒకటి షర్మిల గారు ఉన్నారా దీని వెనకాల, ఇంకొకటి సజ్జలు ఉన్నారా, ఇట్లా రకరకాల కోణాల్లో ఇది వెళ్తోంది. ఆ ముగ్గురు కూడా ప్రెస్ మీట్స్ పెట్టారు. విజయసాయి రెడ్డి పెట్టారు, శాంతి పెట్టారు, తర్వాత మదన్ మోహన్ పెట్టారు. ముగ్గురు 3 వెర్షన్లు ఇచ్చారు. ఏ వెర్షన్ చూసుకున్నా కూడా ఫైనల్గా మదన్ మోహన్ గారు చెప్పిన వెర్షన్ చూస్తే ఇందులో విజయసాయి రెడ్డిని ఆయన బయటకు వచ్చి DNA టెస్ట్కి రమ్మని చెప్పారు. ఒకవేళ DNA టెస్ట్లో అతను కాదు అని ప్రూవ్ అయితే నేను క్షమాపణ చెప్తాను, కాళ్ళకి నేను సాష్టాంగ దండ ప్రమాణం చేస్తాను అని చెప్పారు ఆయన. సో మనం మదన్ మోహన్ మాటలు వింటే మటుకైతే మదన్ మోహనే కరెక్ట్ అనిపిస్తున్నారు. అంటే 3 వెర్షన్స్ చూశాక మనకి. అయితే మదన్ మోహన్ వెనకాల ఎవరున్నారు? రైట్. షర్మిల ఉన్నారా, ఎవరు సజ్జలు ఉన్నారా, లేకపోతే ఇంకా ఏ కోణంలో ఇది ఉంది? బీజేపీ ఉందా? అది అర్థం కావట్లేదు ప్రజలకి. ఇంకొకటి, ఈ సుభాష్ రెడ్డి అన్న ఆయన ఫోన్లో మాత్రం నేను కాదు శాంతి కొడుక్కి తండ్రిని అని చెప్పారు అని అదొకటి వచ్చింది మనకి. సో ఇంకా మిగిలిపోయింది సుభాష్ రెడ్డి ప్రెస్ మీట్ ఒక్కటే. దీని మీద ఎందుకు ఇంత హైపు? మామూలుగా అయితే ఎవరికి అవసరంలా, శాంతి అన్నావిడెవరో మదన్ మోహన్ ఎవరో, కానీ ఇక్కడ ఇన్వాల్వ్ అయింది వైసీపీ ఎంపీ. అవును, విజయసాయి రెడ్డి రాజకీయ నాయకుడు ఆయన కాబట్టి అందులో వైసీపీలో చాలా కీలక నేత. అంతకుముందు A2గా ఉన్నాడు ఆయన. చాలా అంశాలు ఉన్నాయి విజయసాయి రెడ్డి చుట్టూ, చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. ప్లస్ వైజాగ్ని తన చేతుల్లోకి తీసుకుని ఒక ఆట ఆడించడానికి ప్రయత్నించాడు ఆయన, వైజాగ్ మొత్తం కబ్జా చేయడానికి. మనం అవన్నీ కూడా చూసాం. ఈరోజు ఆ ప్యాలెస్లు కట్టారంటే మరి విజయసాయి రెడ్డి హస్తం కూడా ఉందా మనకి తెలియదు. చాలా భూములు కూడా ఆక్రమించారు వీళ్ళందరూ, జవహర్ రెడ్డి కూడా అందులో ఉన్నారు అని మనందరం అవన్నీ కూడా విన్నాము, మాట్లాడాం వాటి గురించి. కాబట్టి అసలు ఈ దేవాదాయ శాఖకి విజయసాయి రెడ్డికి సంబంధం ఏంటి? ఇన్ వాట్ వే హీస్ కనెక్టెడ్ టు శాంతి? అంటే విజయసాయి రెడ్డికి దేవాదాయ శాఖలో పనిచేసే శాంతి ఎందుకు దగ్గర అవ్వాలి? లేదు, ఫ్రెండ్లీగా ఉండాలి. మనం తప్పుగా ఏం మాట్లాడక్కర్లేదు. మనకు తెలియనంతసేపు మనం ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడకూడదు. కాకపోతే ఏంటంటే ఆవిడ ఏమన్నారు, ఒక ఎంపీని నేను మొదటిసారి కలిశాను, నా జీవితంలో చాలా థ్రిల్లింగ్గా ఉండింది ఏదో చెప్పింది ఆవిడ. ఎందుకంటే మేము అసలు సర్పంచులనే కలవము ఊర్లోని. సర్పంచులను ఎందుకు కలవరు? ఎవరైనా కలుస్తారు. ఎంపీ అంటే దిగి రాలేదు కదా, ప్రజలు అనుకున్న మనిషి. సరే, ఆవిడ పర్సెప్షన్ అది మనకు బాధ లేదు, అది ఆవిడ ఇష్టం. సో ఆవిడలో ఒక ఎక్సైట్మెంట్ చూసాం మనం. అది ఎందుకు అనేది మనకు తెలియదు. అయితే ఇప్పుడు ఒక దేవాదాయ శాఖలో పనిచేసే శాంతి అన్న ఆవిడ ఏదైనా ఉంటే కంప్లైంట్ కమిషనర్కి ఇచ్చుకోవాలి. లేదు, కమిషనర్కి సంబంధించి అంటే భూములకు సంబంధించి కావచ్చు, మరొకటి ఇప్పుడు ఈ దసపల్లా ఏదో చెప్పారు కదా, ఈ రియల్ ఎస్టేట్, దానికి సంబంధించి విజయసాయి రెడ్డితో ఎందుకు మాట్లాడుతుంది ఆవిడ? అవన్నీ దేవాదాయ శాఖ భూములు అన్నప్పుడు ఒకవేళ విజయసాయి రెడ్డి కబ్జా చేసి ఉంటే అంటే విజయసాయి రెడ్డికి ఫేవర్ చేసింది ఆవిడ? లేదు, మరి ఇది ఎవరు అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళిందా లేదా, కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళిందా లేదా? ఎందుకంటున్నామంటే నిన్న ఆవిడ ఏమన్నారు, నా జీతం 56,000 58,000, నాకు 30,000 ట్రావెలింగ్ అలవెన్స్లు అంటే కార్ అలవెన్స్లు అవన్నీ వస్తాయి అనే వ్యక్తి ఇంచుమించు 2.5-3 కోట్ల విల్లా ఎలా కొంది ఆవిడ? ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ కదా. ఇప్పుడు మనలాంటి వాళ్ళమే కొనలేము. ఎందుకు కొనలేము? మన జీతాలు ఎంత ఉంటాయి, మనకేమి వేరే మనీ రాదు కదండి ఎవరికైనా. ఇట్స్ ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ 3 కోట్లు పెట్టి కొనాలంటే చాలా మంచి ఉద్యోగం, ఏదో సాఫ్ట్వేరో లేకపోతే అమెరికా నుంచి మనకి డబ్బులు రావడం, సంథింగ్ షుడ్ బి దేర్ అది. సో అదేది లేకుండా ఈవిడ
దాని గురించి నేను మదన్ మోహన్ చాలా వివరంగా చెప్పాడు. ఆయన అమెరికాలో ఉంటే పిలిపించింది ఒక వారం రోజులకి. విజయసాయి రెడ్డి వైఫ్ సునంద గారు 60 లక్షలు క్యాష్ ఇచ్చారు. నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. నేను ఆ క్యాష్ వెళ్ళేటప్పుడు నేను ఫ్లైట్లో వెళ్ళాను, వచ్చేటప్పుడు వైజాగ్ ఆ డబ్బు నేను కారులో తీసుకెళ్ళాను. మొత్తం అంతా చెప్పాడు ఆయన. ఆ చెక్కులు అన్నీ మాట్లాడాడు ఆయన. నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయని. సో దీనికి శాంతి అన్నవిడ బదులు ఇవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2, దీని వెనకాల జగన్ ఉన్నారా? ఇవాళ వచ్చిన కొత్త ఆలోచన, కొత్త కోణం ఇది అందరికీ. జగన్ ఎందుకు ఉంటారు? ఇప్పుడు జగన్ నిన్నను యాక్చువల్గా ప్రజా దర్బార్ నిర్వహించకుండా ఎల్హంకా ప్యాలెస్కి వెళ్ళిపోయి కూర్చున్నాడు ఆయన. అది మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాము. ఆయన ప్రజల్ని ఎదుర్కోడు, ప్రజల సమస్యలు వినడు ఆయన ప్యాలెస్లో పడుకుంటాడు, తాడేపల్లిలో ఉండరు ఆయన అని మనం మొదటి నుంచి చెప్పాం. ఆయన అసెంబ్లీకి అటెండ్ కారు. అదే జరిగింది కదా. ఆయన ఎల్హంకా ప్యాలెస్కి ఎందుకు వెళ్ళాడు పరిగెట్టుకుని? ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి మొత్తం వైసీపీని తీసుకెళ్ళి, అంటే వైసీపీకి సంబంధించిన ఈ రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలో విలీనం చేస్తారు అని ఒక టాక్ వచ్చింది. ఎందుకంటే విజయసాయి రెడ్డి మీద కేసులు ఉన్నాయి. విజయసాయి రెడ్డి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ జరిగిన మొత్తం వ్యవహారంలో ఈ ఓటమికి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వల్లే పార్టీ ఈ రోజుకి ఈ స్థితికి చేరింది, ఈ నష్టం అంతా కూడా ఆయన వల్లే జరిగింది, ఓడిపోవటం ఆయన వల్లే జరిగింది, 11 మందే నెగ్గటానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి ఎరోగెన్సీ, అతను తీసుకున్న నిర్ణయాలు అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఈవెన్ ఇంటర్నల్గా ఆయనకు సంబంధించిన ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఈవెన్ కేతిరెడ్డి లాంటి వాళ్ళు, రోజు ప్రజల్లో మమేకమైన కేతిరెడ్డి లాంటి వాళ్ళే ఓడిపోయారు. ఆయన ఓడిపోవటానికి ఒక రకంగా వైసీపీ తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డే కారణం. ప్రజలు ఎట్లా ఉంటారంటేనండి, ఎప్పుడైతే నాయకుడు సరిగా లేడో కింద వాళ్ళని వాళ్ళు నమ్మరు. మీరు ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు నమ్మరు. కేతిరెడ్డి మంచిగానే చేసి ఉండొచ్చు, మనకు తెలియదు అది, కానీ ప్రజలకి అది నచ్చలేదు. అంటే నాయకుడు నచ్చినప్పుడు కింద నువ్వు కూడా నష్టపోతావు. అందుకని మీరు ఈ మధ్యన కనుక ఆరామస్తాను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు లేటెస్ట్గా ఒక ఛానల్కి. అందులో ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే ఈ సిద్ధం సభలకి ముందు 2-3 మీకు వైసీపీ నుంచి తెలుగుదేశానికి వచ్చారు, ఇఫ్ యూ కెన్ రిమెంబర్. సో ఆఫ్టర్ సిద్ధం, అంటే ఫస్ట్ సిద్ధం సభ జరిగాక వైసీపీ వాళ్ళు మారతానంటే ఈయన వద్దన్నట్టు తప్పు చేశాడు ఆయన. ఆరామస్థాన్ తప్పు చేశాడు వద్దని చెప్పి. ఎందుకంటే మీకు గుర్తుంటే మనం ఫస్ట్ సిద్ధం సభ జరగగానే మనం చెప్పాం, జగన్మోహన్ రెడ్డి నెగ్గడు, ప్రజలు వస్తున్నారని ఈయన ఆనందపడుతున్నాడు, కానీ వీళ్ళు ఓటు వెయ్యరు అని మనం డే 1 నుంచి చెప్పాం. అంటే ఎందుకు చెప్తున్నామంటే మనం చూడాలి, పర్ఫెక్ట్గా చూడాలి, మనం మనుషుల్ని గమనించాలి. అక్కడ ఆరామస్థాన్ ఫెయిల్ అయ్యాడు. సో దానివల్ల కొంతమంది ఎవరైతే తెలుగుదేశానికి వద్దాం అనుకున్నారో వాళ్ళు నష్టపోయారుగా. ఇతను ఆరామస్థాన్ తెలివైన వాడైతే ఏం చేసి ఉండాలి ఆ రోజు, ఓకే మీరు వెళ్తారా మీ ఇష్టం అని చెప్పు ఉండాలి. అంతేగాని ఈరోజు సిద్ధం సభ జరిగాక లేదు వైసీపీకి వచ్చేస్తుంది, 128 వస్తాయో 130 వస్తాయో ఎంతో వస్తాయని చెప్పాడుగా. లాస్ట్లో అయితే 91 ఎంతో చెప్పాడు కదా. సో నేను అనేది ఏంటంటే, ఎట్లా చెడు జరుగుతుంది ఇప్పుడు మీ టైం బాగా, అది టైం అంటామా లేకపోతే ఏమనాలో మనకు తెలియదండి. ఫేట్ అంటారా? బికాజ్ విల్ యూజ్ సచ్ వర్డ్స్, వీ డోంట్ నో వాట్ టు సే. కాబట్టి వాళ్ళ ఫేట్ బాగలేకో ఏదో మొత్తానికి ఆ రోజు అట్లా జరిగింది. సో ఈ రోజు మొత్తం అందరూ కోపంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు ఈ విషయం బయటికి రావడానికి రీజను జగన్మోహన్ రెడ్డి వెనకాలండి చేయిస్తున్నారు. మదన్ మోహన్కి అతనే ఉసిగొల్పాడు, లేదు జగన్మోహన్ రెడ్డి సజ్జల ద్వారా చెప్పించాడు. ఇట్లా 2 మాటలు వస్తున్నాయి. ఏది ఏమైనా కూడా, ఎందుకంటే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి బీజేపీలో చేరకుండా నెంబర్ 1, మిగతా వాళ్ళని కూడా బీజేపీలోకి తీసుకెళ్లకుండా, వైసీపీని అంటే పూర్తిగా పుట్టిముంచకుండా వీళ్ళు ఇట్లాంటి పథకం వేశారు అనేది బయటకు వస్తుంది. సో నిన్న మదన్ మోహన్ బయటికి రావటానికి, ఇంత వివరంగా మొత్తం విషయాలు ప్రెస్కి వివరించడానికి, ప్లస్ శాంతి గురించి, అంటే ఒక భర్త అయ్యుండి కూడా నా భార్య ఈ రకంగా చేసింది అని చెప్పాడంటే వెనకాల రాజకీయ దన్ను లేకుండా మాట్లాడలేడు. ఎందుకంటే అతను సింగిల్గా హీ కెనాట్ ఫేస్ విజయసాయి రెడ్డి. డెఫినెట్గా అటు ఆర్థికంగా కావచ్చు, ఇటు రాజకీయంగా కావచ్చు, అతను ఎదుర్కోలేడు. కాబట్టి మస్ట్ బి ఎవరో ఒకరు వెనకాల ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళందరూ చెప్తున్నమాట. సో మరి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో మనం చూద్దాం.